ఈ వీడియో చూడండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న జగన్ తీసుకున్న స్లోగన్ని కొంచెం మార్చి ఆయన స్టైల్లో చెప్పిండు. ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. చూసిరు కదా, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ మూడు కలిపితే అమరావతి రాజధాని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న రీసెంట్గా జగన్ బయటికి వచ్చి మావిగన్ అనే ఒక నినాదాన్ని ఆయన బలంగా వినిపించడం జరిగింది ప్రెస్ మీట్లో. నెక్స్ట్ ఎలక్షన్లలో మేము మావిగన్ అనే నినాదం మీద మేము ఎలక్షన్లకు వెళ్తాం, మీరు అమరావతి అనే స్లోగన్ మీద మీరు ఎలక్షన్లకు వెళ్ళండి అని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబుకి ఎంత సుస్సుపడ్డదంటే ఇవాళ మీటింగ్లో అమరావతి అంటే ఒక అమరావతే కాదు, విజయవాడ, గుంటూరు, మంగళగిరి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే జగన్ తీసుకున్న మావిగన్ నినాదాన్ని ఈయన కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టే. ఇక్కడ తేడా ఏంటంటే ఈ మావిగన్కి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు నగరాలను అభివృద్ధి చేయడానికి జస్ట్ ఒక 20,000 కోట్లు పెట్టుకుంటే ఒక మంచి రాజధాని ఏర్పడుతుందని చెప్పేసి జగన్ స్లోగన్. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారంటే ఒక అమరావతిలోనే పంటలు పండే పొలాలను 30,000 ఎకరాలను సేకరించి అక్కడ పంట పండించుకుంటున్న రైతులను బలవంతంగా వీళ్ళ అనుయాయుల పేర్ల మీద, తర్వాత వీళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్ల మీద భూములని రాయించుకొని అక్కడ డెవలప్మెంట్ పేరు మీద ఒక రియల్ ఎస్టేట్ దందా నడుపుకుంటా కొత్త రాజధాని ఏర్పరచాలంటే దగ్గర వీళ్ళ ప్లాన్ ప్రకారం ఒక 2 లక్షల కోట్లు కావాలి. ఈ 2 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఉందా అంటే సున్నా. ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయా అక్కడ అమరావతిని చూసి అంటే అది కూడా సున్నా. ఏమైనా పరిశ్రమలు వస్తే కొద్దిగా గొప్ప వైజాగ్ లేకపోతే ఇంకెక్కడన్నా వేరే తిరుపతి లాంటి నగరాలకు రావచ్చు తప్ప ఈ అమరావతిలో అక్కడ పోతే కనీసం ఒక బస్సు నైట్ ఎక్కిపోవడానికి చిన్న బస్ స్టాండ్ కూడా గతి లేదు అక్కడ. అయితే అక్కడ ఒక 2 నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, చిన్న వాగులు. ఏదైనా వర్షాకాలం గట్టిగా వస్తే అక్కడ మొత్తం నీళ్ళు వాడతాయి అన్నమాట. అక్కడ సాయిల్ కూడా స్ట్రాంగ్గా లేదు. అట్లాంటిది వీళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా పేరు మీద 30,000 ఎకరాలు సేకరించి మేము ఇక్కడే రాజధాని నిర్మించుకుంటాం, ఇక్కడే మా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేసుకుంటాం, రేపటి రోజున హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టిన అనే ఒక పేరు నేను తరతరాలుగా ఎట్లా చెప్పుకుంటున్నానో, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 99 నుంచి 2004 వరకు జస్ట్ ఒక 5,500 ఐటీ ఎక్స్పోర్ట్స్ మాత్రమే. ఇవాళ 2 లక్షల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ, 2 లక్షల కోట్లు ఇక్కడ. అదేవిధంగా నేను కూడా ఎంతో కొంత నేను స్టార్ట్ చేసిన కాబట్టి ఫ్యూచర్లో ఎవరు డెవలప్ చేసినా కూడా నా డబ్బానే కొట్టుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు జిద్దుకు చేస్తున్నదే తప్ప అక్కడ డెవలప్మెంట్ లేదు, తొక్క లేదు. అయితే ఇక్కడ జగన్ తీసుకున్న మావిగన్కి మీరు ఓటేస్తారా, లేదు ఇవాళ మాట మార్చి విజయవాడ, గుంటూరు, మంగళగిరి అని చెప్తున్న ఈ చంద్రబాబుకి మీరు ఓటేస్తారా? మీరు ఆంధ్ర జనం నిర్ణయించుకోవాలి. ఒక్కసారి జగన్ మావిగన్ అనగానే ఈయన ఎట్లా మాట మార్చిండు, ఈయన ఎంత భయపడ్డాడు అనేదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తిరుపతి లడ్డు మీద తిరుపతి లడ్డులో కొవ్వు కలిసిందని చెప్పేసి రకరకాల 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు చేసిండని చెప్పేసి మీరు రకరకాల అబద్ధాలు చెప్పి వాళ్ళ హాస్పిటల్లో పాలయ్యారు కదా. దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు, నిజాన్ని అబద్ధాన్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. అబద్ధాలు చెప్పి రిగ్గింగులు చేసి రకరకాలుగా ప్రయత్నాలు చేసి అధికారంలోకి వచ్చారు కదా మీరు. దేవుడు ఇవాళ అన్నీ చూస్తున్నాడు. రేపటి రోజున ఎవడు అధికారం పొరపాటున 2029లో జగన్ అధికారంలోకి వస్తే ఇవాళ ఎవడైతే నిలుగుతున్నాడో ఆంధ్రాలో వాళ్ళందరికీ వడ్డీ లెక్కలన్నీ సరిదూతాయని చెప్పేసి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ.